హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం సివిక్స్లోని మరి రెండవ పార్ట్ 2 అనమాట. ఇది 6th లెసన్ నుంచి 10 లెసన్ వరకు కూడా నేర్చుకోబోతున్నాం క్విక్ రివిజన్గా. 6th లెసన్ మనకి న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం, నెక్స్ట్ వివక్షతను అర్థం చేసుకుందాం, తర్వాత వివక్షతను ఎదుర్కోవడం, తర్వాత ప్రజా సౌకర్యాలు, తర్వాత చట్టం, సామాజిక న్యాయం. ఈ 5 లెసన్స్ నుంచి మన క్విక్ రివిజన్గా టెట్లో వచ్చేటటువంటి బిట్స్ అనేవి ఒకసారి చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినట్లు మనకు కనిపిస్తే వెంటనే మనం ఎవరికి సమాచారాన్ని ఇవ్వాలి అనుకుంటాము? అంటే చట్ట వ్యతిరేక పనులు ఏవైనా చేస్తున్నారు అనిపించినట్లయితే మనం ఎవరికి సమాచారాన్ని ఇవ్వాలి అనుకుంటామంటే పోలీసులు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి దోష నిర్దోష అని నిర్ణయించేది ఎవరు? ఒక వ్యక్తి దోష నిర్దోష అని నిర్ణయించేది ఎవరు అంటే న్యాయమూర్తి నిర్ణయిస్తారు. నెక్స్ట్లో ఇలాగే ఇచ్చారు, నిందారోపణ చేయబడిన వ్యక్తికి అంటే ఇక్కడ మనకి 2 ఆన్సర్స్ అనేవి ఉంటాయి చూడండి. ఇక్కడ పోలీస్ స్టేషన్కు బాధ్యులైనటువంటి అధికారి ఎవరైనా సరే, 159 పేజీలో ఉంటుందన్నమాట ఇది. సో ఇక్కడ ఆన్సరు మరి ఇవన్నీ కూడా అవుతాయి. మరి కానిది ఎవరు అని చూసుకున్నట్లయితే న్యాయవాది అనేటటువంటి ఎఫ్ఐఆర్ని నమోదు చేయనది ఎవరు అని చూసుకున్నట్లయితే మనకి పేజ్ నెంబర్ 149లో ఎస్ఐ మాత్రమే అని ఉంటుంది. మరి 159కి వచ్చేసరికి పోలీస్ స్టేషన్కి బాధ్యులైనటువంటి అధికారి ఎవరైనా అని ఉంటుంది. నెక్స్ట్ వన్, నిందారోపణ చేయబడిన వ్యక్తికి బెయిల్ ఉత్తర్వులను మంజూరు చేయనది ఎవరు? నిందారోపణ చేయబడినటువంటి వ్యక్తికి బెయిల్ ఉత్తర్వులు మంజూరు చేయనది కోర్టు మంజూరు చేస్తుంది. సాక్ష్యాధారాలు నిందితుడిని రుజువు చేస్తాయని భావిస్తే న్యాయస్థానంలో ఛార్జ్షీట్ను దాఖలు చేయనది ఎవరు? పోలీస్ వారు దాఖలు చేస్తారు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిందారోపణ చేయబడిన వ్యక్తికి కోర్టు అందించేటటువంటి పత్రం ఏంటి? నిందారోపణ చేయబడినటువంటి వ్యక్తికి కోర్టు అందించేటటువంటి పత్రం ఏంటంటే ఛార్జ్ షీట్ యొక్క నకలను అందిస్తుంది. ప్రతి ఒక్కరూ నిందితుడు ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ఉందని తెలుపుతున్నటువంటి రాజ్యాంగ నిబంధన ఏంటి? ప్రతి ఒక్క నిందితుడు కూడా ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ఉందని తెలుపుతున్నటువంటి రాజ్యాంగ నిబంధన 22వ అధికరణ. పేదరికం లేదా ఇతర కారణాల వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడైనా ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని తెలిపేటటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? ఒకవేళ వాళ్ళు మరి న్యాయవాదిని నియమించుకోలేకపోతే ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. ఆ అధికరణ అనేది 39A అధికరణం తెలియజేస్తుంది. న్యాయస్థానంలో నిందితుల పక్షాన వాదించేటటువంటి న్యాయవాది ఎవరు? నిందితుల పక్షాన వాదించేటటువంటి న్యాయవాది ఎవరంటే 4th వన్ న్యాయవాది అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. పక్షాన వాదించేటటువంటి వారు డిఫెన్స్ లాయర్ అన్నమాట, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాదు. బాధితుల తరపున వాదించే వాళ్ళు మరి పబ్లిక్ ప్రాసిక్యూటరు, నిందితుల తరపున వాదించేవారు డిఫెన్స్ లాయర్ అన్నమాట. నెక్స్ట్ వన్, నేర నిరూపణ న్యాయ ప్రక్రియలో కీలక పాత్రధారులు ఎవరు? నేర నిరూపణ న్యాయ ప్రక్రియలో కీలక పాత్రధారులు ఎవరంటే పోలీస్ వారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా డిఫెన్స్ లాయర్ గారు, న్యాయమూర్తి గారు, పై వారందరూ కూడా అవుతారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పోలీసుల యొక్క విధి ఏంటంటే నేరానికి సంబంధించినటువంటి ఫిర్యాదులను పరిశోధించడం, అంటే నేర పరిశోధన అనేటటువంటిది చేస్తారు. ఈ శిక్ష నిర్ధారించడం చేయరు, సాక్షులను న్యాయస్థానంలో విచారించడం కూడా చేయరు, నిందితులను కలవడం, వారి తరపున వాదించడం కూడా చేయరు. నెక్స్ట్ వన్, నేర పరిశోధన అనగా ఏమిటి? నేర పరిశోధన అనగా సాక్ష్యాల యొక్క వాంగ్మూలాలను నమోదు చేయడం, వివిధ రకాల సాక్ష్యాలను సేకరించడాన్ని నేర పరిశోధన అంటారు. ఇది పోలీసు వాళ్ళు చేసేటటువంటి పని. నెక్స్ట్ వన్, సమన్యాయ పాలనకు సంబంధించి సరికానిది ఏమిటి? ఏంటి?
ఇది పోలీసులకి వర్తించదు, ఇది పోలీసులకు వర్తించదు అనేటటువంటిది రాంగ్. ఎందుకంటే ఇది పోలీసులకు కూడా వర్తిస్తుంది కాబట్టి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దేశ చట్టాలకు లోబడి ఉండాలి. పోలీసులు ఎల్లప్పుడూ కూడా మానవ హక్కులను పరిపూర్ణంగా గౌరవిస్తూనే చట్టానికి లోబడి పరిశోధన చేయాలి. చిన్న చిన్న నేరాలకు కూడా న్యాయమూర్తులు ఒక వ్యక్తికి ఏ విధమైన శిక్ష కూడా విధించలేరు. అరెస్టు, నిర్బంధము, విచారణ సమయంలో పోలీసులు తప్పనిసరిగా అనుసరించాల్సినటువంటి మార్గాలను నిర్దేశించేది ఎవరు? సుప్రీంకోర్టు నిర్దేశిస్తుంది. నేర చట్టం కింద అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చినటువంటి రాజ్యాంగ నిబంధన ఏది అంటే అధికరణం 22. ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చింది అధికరణం 22. జీవించే హక్కుకు సంబంధించింది అధికరణం 21. అధికరణం 39A. అధికరణం 39 ఏంటి అంటే ఇది ఒకవేళ చూడండి, ఇది బాధితులు ఎవరైనా సరే న్యాయమూర్తిని పెట్టుకోలేనప్పుడు వారు మరి ప్రభుత్వమే న్యాయమూర్తిని సమకూరుస్తుంది అనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది. మరి ఇక్కడ ప్రభుత్వం సమకూర్చాలి అనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని 22వ అధికరణం ప్రకారం అరెస్టు చేయబడినటువంటి వ్యక్తిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచుటకు గరిష్ట కాలపరిమితి ఎంత అంటే 24 గంటలు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ నిబంధన 22 ప్రకారం కేవలం ప్రశ్నించుటకు ఈ క్రింది ఎవరిని పోలీస్ స్టేషన్కు పిలవకూడదు. కేవలం ప్రశ్నించుటకు ఎవరిని పిలవకూడదంటే 15 సంవత్సరాల లోపు గల బాలల్ని మరియు మహిళల్ని, వీరిని కేవలం ప్రశ్నించుటకు పిలవకూడదు. ఏ వ్యక్తినైనా అరెస్టు చేసినప్పుడు పోలీసు వారు అనుసరించవలసినటువంటి నిర్దిష్ట నియమాలు, మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. మరి ఈ మార్గదర్శకాలను ఈ క్రింది విధంగా వ్యవహరిస్తారు. వీటిని ఈ మార్గదర్శకాలకి గల పేరేంటంటే డీకే బసు మార్గదర్శకాలు. ఈ క్రింది రాజ్యాంగ ప్రకరణలో సరికాని జత ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకి చూడండి, సరికానిది ఏది అంటే మనకి ఆప్షన్ 1 సరికాదు. ఎందుకంటే ఆర్టికల్ 21 అనేది సరికాదు. ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కుకు సంబంధించింది. ఆర్టికల్ 22 అనేది అరెస్టు కాబడినటువంటి వ్యక్తులకు ఉండే హక్కుల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 22 అనేది ప్రతి ఒక్క నిందితుడు కూడా ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించే హక్కు ఉంటుందని. అలాగే ఆర్టికల్ 39 ఏమని చెప్తుందంటే పేదవారికి న్యాయ సహాయం ప్రభుత్వం అందించడం గురించి చెప్తుంది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పోలీసుల యొక్క విధి కానిది ఏంటి? పోలీసుల యొక్క విధి కానిది నిందితులను దోషులుగా లేదా నిర్దోషులుగా నిర్ధారించడం అనేది పోలీసుల యొక్క విధి కాదు. ఇది ఎవరు చూసుకుంటారు? కోర్టు వారు చూసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ వన్, డీకే బసు మార్గదర్శకాల ప్రకారం ఏ వ్యక్తికైనా అరెస్టు చేయనప్పుడు, నిర్బంధించినప్పుడు అనుసరించవలసిన విధానాలు ఏమిటి? ఇక్కడ మనకి పైవన్నీ కూడా అవుతాయండి, ABCD అన్నీ అవుతాయి. అరెస్టు చేపట్టేటటువంటి సమయంలో పోలీసు అధికారులు వారి పేరు, హోదా తెలియజేసేటటువంటి స్పష్టమైన ఖచ్చితమైన గుర్తింపు కార్డు ధరించాలి. అరెస్టు చేసినటువంటి తేదీ, సమయము, స్థలం పొందుపరుస్తూ మెమోను సిద్ధం చేయాలి. అరెస్టును కనీసం ఒక సాక్షి అయినా ధృవీకరించాలి. అరెస్టు మెమోపై అరెస్టు కాబడినటువంటి వ్యక్తి చేత కౌంటర్ సంతకం కూడా చేయించుకోవాలి. నెక్స్ట్ వన్, ఇది కూడా డీకే బస్సు సంబంధించినటువంటి మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే మరి అనుసరించవలసిన విధానాలు ఏమిటి అంటే పై 2 కూడా అవుతాయి. నిందితులుగా అరెస్ట్ అయినటువంటి విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తన బంధువులు లేదా స్నేహితులు లేదా శ్రేయోభిలాషికి తెలియపరుచుకునే హక్కు ఉంది. ఒకవేళ అతను స్నేహితుడు లేదా బంధువు ఆ జిల్లాకు వెలుపల ఉన్నట్లయితే వారికి అరెస్టు చేసిన సమయము, స్థలము, క్లస్టర్డ్లో ఉంచినటువంటి ప్రదేశం కూర్చున్న సమాచారం పోలీసులు 8 నుండి 12 గంటల లోపే తెలియజేయాలన్నమాట. నెక్స్ట్ వన్, నిందితుని యొక్క స్నేహితుడు లేదా బంధువు ఆ జిల్లాకి వెలుపల ఉన్నట్లయితే ఇదే చెప్పాను కదా, 8 నుండి 12 గంటల లోపే తెలియజేయాలి. ప్రాథమిక సమాచార నివేదిక FIRలో చేర్చబడినటువంటి అంశం ఏంటి? చేర్చబడిన అంశము ఇక్కడ చేర్చబడని అంశము అన్నారు, అంటే కానిది ఏది అని. ఇక్కడ నేరం జరిగిన తేదీ, సమయము, స్థలం కూడా ఉంటాయి FIRలో. నిందితులు, సాక్షుల వివరాలు ఉంటాయి. ఫిర్యాదుదారుని యొక్క పేరు, చిరునామా, సంతకం కూడా ఉంటుంది. ఈ శిక్షలు అనేటటువంటి ఉండదు. నేరస్తులకు విధించే శిక్షలు అనేవి అందులో రాసి పెట్టరనమాట. నెక్స్ట్ వన్, FIR అనగా ఏమిటి? FIR అనగా ప్రాథమిక సమాచార నివేదిక, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నెక్స్ట్ వన్, నేర సమాచారాన్ని పోలీసు వారికి క్రింది రూపంలో ఇవ్వవచ్చును. ఏ రూపంలో ఇవ్వవచ్చు అంటే
మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ ఏ రూపంలోనైనా ఇవ్వవచ్చు. నెక్స్ట్ ప్రభుత్వం తరపున న్యాయస్థానంలో వాదనలు వినిపించినది ఎవరు? ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేది పబ్లిక్ ప్రాసిక్యూటర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో క్రిమినల్ నేరం అనేది పైవన్నీ కూడా సామాజిక తప్పుగా పరిగణించబడుతుంది. నింద మోపబడినటువంటి వ్యక్తినే కాకుండా సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. సమాజానికి వ్యతిరేకమైనదిగా కూడా పరిగణించబడింది. చిన్న చిన్న దొంగతనాలు అనున్నవి ఇటువంటి నేరాలు. చిన్న చిన్న దొంగతనాలు అనేవి క్రిమినల్ నేరాలు. శ్రీమతి షిండే యొక్క బంగారపు గొలుసును శాంతి హెంబ్రం దొంగతనం చేసింది అనే నిందారోపణకు సంబంధించినటువంటి కేసును ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చును. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రభుత్వము వెర్సెస్ శాంతి హెంబ్రం. ప్రభుత్వము వెర్సెస్ శాంతి హెంబ్రం అంటే ఇక్కడ ఏంటంటే షిండే గారి యొక్క పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయరు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వన్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క విధి కానిది ఏమిటి? ఇక్కడ దోషులకు జైలు శిక్ష అనేది నిర్ధారించడం అనేది కాదు, మిగతావన్నీ అవుతాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు తప్ప శిక్షలు వేయరు, సో నిర్ధారించరు. బాధితుల పక్షాన వాదించడం, అలాగే నేరాన్ని నిరూపిస్తారు, సాక్షులను న్యాయస్థానంలో విచారిస్తారు, కేసును గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తి వాస్తవాలను సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచుతారనమాట. నెక్స్ట్ మన క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరైనది చూసుకుంటే పై రెండు సరి అయినవే. ఎఫ్ఐఆర్ను నమోదు చేయడంతో పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించవచ్చు. పోలీసు వాళ్ళు పరిశోధన చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాతనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర ప్రారంభమవుతుందన్నమాట. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాతే ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వన్, ఆటలో ఎంపైర్ వంటి పాత్రను న్యాయస్థానంలో వహించేది ఎవరు అంటే న్యాయమూర్తి. ఎంపైర్ వంటి పాత్రను పోషించేది న్యాయమూర్తి. నెక్స్ట్ వన్, ఈ క్రింది యొక్క ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కును సహితమైనటువంటి న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని హామీ ఇచ్చేటటువంటి రాజ్యాంగ నిబంధన ఏది? చెప్పాం కదా ఆల్రెడీ, జీవించే హక్కుకు సంబంధించింది. అధికరణం 21 అని. నెక్స్ట్ వన్, ఈ క్రింది వన్లో న్యాయబద్ధమైనటువంటి విచారణకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి? న్యాయబద్ధమైన విచారణకు సంబంధించిన ఆర్టికల్ కూడా ఆర్టికల్ 21. ఓకే అండి. న్యాయమూర్తి ఇచ్చేటటువంటి తీర్పు దీనిపై ఆధారపడి ఉంటుంది. న్యాయమూర్తి ఇచ్చేటటువంటి తీర్పు దేనిపైన ఆధారపడి ఉంటుంది? కోర్టు ముందున్నటువంటి అన్ని సాక్ష్యాల మీద ఆధారపడి మరి న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. నిందితుల పక్షాన న్యాయస్థానంలో వాదించేటటువంటి న్యాయవాది ఎవరు? నిందితుల పక్షాన వాదించేదే డిఫెన్స్ లాయర్ లేదా ప్రతివాది లాయర్. ప్రాసిక్యూషన్ సాక్షులను క్రాస్ విచారణ చేయనిది ఎవరు? క్రాస్ విచారణ ఎవరు చేస్తారు అంటే డిఫెన్స్ లాయర్ లేదా ప్రతివాది లాయర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ చూడండి, సాక్షులు చెప్పేది వినడం న్యాయమూర్తి, సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేయడం పోలీసు వారు చేస్తారు, సాక్షులను క్రాస్ విచారణ చేయడం డిఫెన్స్ లాయర్. అయితే ఇక్కడ కాలిపోయిన గృహాలకు ఫోటోలు తీయడం అనేది డిఫెన్స్ లాయర్ చేయరు, పోలీసు వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వానిలో సరికానిది ఏంటి? సాక్ష్యమును నమోదు చేయడం పోలీసు వారు, అలాగే పియస్టా అభిమానులను అరెస్టు చేయడం పోలీసు వారే, తీర్పు వ్రాయడం మరియు తీర్పు ఇవ్వడం న్యాయమూర్తి, బాధితుల పక్షాన వాదించడం అనేది డిఫెన్స్ లాయర్ చేయరు. మరి బాధితుల పక్షాన చేసేది ఎవరంటే మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాబట్టి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏది? దోషులను ఎన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉంచాలో నిర్ణయించడం అనేది న్యాయమూర్తే చేస్తారు. మరి ఇక్కడ సాక్షులను విచారించడం పబ్లిక్ ప్రాసిక్యూటర్, విచారణ జరపడం న్యాయమూర్తి, నిందితులను కలవడం అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేయరు. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సమాజం లేదా సమూహంలోని కొన్ని వర్గాలు ప్రజలను అర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమంటారు? వివక్షత లేదా వివక్ష అని అంటాం. వివక్షత లేదా వివక్ష అని అంటాం. నెక్స్ట్ వన్, ఈ ఒడిశాలో నివసించేటటువంటి ఆదివాసీ కుటుంబానికి చెందినటువంటి ప్రజలు వీటిని పూజించేవారు.
పైవన్నీ కూడా భూమిని, అడవిని, నదిని పైవన్నింటిని కూడా పూజించేవారు. ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆదివాసీ తెగ సంతాలీ భాష మాట్లాడేవారు ఉన్నారు? ఒడిస్సా. నెక్స్ట్ వన్, ఆదివాసీ అనేటటువంటి పదానికి అర్థం. ఆదివాసీ అనేటటువంటి పదానికి అర్థం మూలవాసులు. మూలవాసులు గిరిజనులకు గల మరొక పేరే ఆదివాసీలు అన్నమాట. భారత జనాభాలో ఆదివాసీ జనాభా శాతం సుమారుగా 8%. ఈ క్రింది ఏ ఆదివాసీ ప్రాంతాలలో భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ ఉన్నాయి? పైవన్నీ కూడా అవుతాయి. జంషెడ్పూరు, రూర్కేలా, బొకారో, భిలాయ్ పైవన్నీ కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో సుమారుగా వివిధ రకాల ఆదివాసీ జాతుల సంఖ్య ఎంత? 500. 60 రకాల విభిన్న ఆదివాసీ తెగలకు నిలయంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఒడిశా రాష్ట్రం. మోస్ట్ ఆఫ్ ది ఆదివాసీ తెగలు ఎక్కువగా ఉన్నారు. భారతదేశ వివిధ అధికారిక ప్రాంతాలలో ఆదివాసీ పదానికి బదులుగా వాడేటటువంటి పదం ఏంటి? షెడ్యూల్ తెగలు. ఆదివాసీలు ఈ క్రింది వీటిని పూజిస్తారు. ఆదివాసీలు ఈ క్రింది వీటిని పూజిస్తారంటే ఇవన్నీ కూడా గ్రామ ప్రకృతి శక్తుల ఆరాధన, పితృదేవతారాధన, పర్వతారాధన, నదీ ఆరాధన, జంతువుల ఆరాధించడం ఇవన్నీ చేస్తారన్నమాట. జగన్నాథుని ఆరాధన ఏ రాష్ట్రంలో కలదు? జగన్నాథుని ఆరాధన ఒడిశా రాష్ట్రం పూరిలో జగన్నాథుని టెంపుల్ ఉంటుంది కదా. శక్తి తాంత్రిక సాంప్రదాయాలు వాడుకలో ఉన్నటువంటి రాష్ట్రాలు బెంగాల్ మరియు అస్సాం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఆదివాసీలకు సొంత భాషలు ఉన్నాయి. సంస్కృతం వల్లే మరి ఆదివాసీల భాషలు అనేటటువంటివి పురాతనమైనవి. ఇక్కడ పై రెండు కూడా సరి అయినవి అన్నాం. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవే. క్రింది వానిలో సరి అయినది ఏంటి? గిరిజన భాషల్లో అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాష ఏది అంటే సంతాలి. సంతాలీ భాష ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ భాషలో జోన్లో మ్యాగజైన్లలో సహా గణనీయమైనటువంటి సంఖ్యలో ప్రచురణలో కలిగి ఉంది. సో పై రెండు కూడా సరి అయినదే. క్రింది ఆదివాసీ భాష ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ జోన్లు ప్రచురణలు మ్యాగజైన్లు కలిగి ఉంది అంటే సంతాలీ భాష. నెక్స్ట్ వన్, కంపెనీ వారు ఒడిశాలోని ఆదివాసీల భూములను అమ్మితే ఉద్యోగాలు మరియు డబ్బు ఇప్పిస్తామని హామీ ఇస్తూ ఏ ఖనిజం త్రవ్వకాల కొరకై అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నారు? ఇనుము. 1930 ఇళ్లలో జార్ఖండ్ పరిసర ప్రాంతాలలోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని ఏ క్రింది ప్రాంతాలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు? చూడండి, 1830లో ఇళ్లలో కాదు, 1830లో జార్ఖండ్లో పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని ఏ ప్రాంతాలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారంటే అస్సాం వెళ్ళారు. జార్ఖండ్ నుంచి అస్సాం వెళ్ళారు. టీ పెంపకం దానికి సంబంధించి భారతదేశ టీ పరిశ్రమ పెంపకం కాదు, టీ పరిశ్రమ ఈ క్రింది ఏ రాష్ట్రంలో నెలకొంది? ఆదివాసీల వలసల ఆధారంగా స్థాపించబడినటువంటి టీ పరిశ్రమ ఎక్కడ కలదు? బిట్టి ఎలా వచ్చినా సరే ఆన్సర్ మాత్రం అస్సాం. నెక్స్ట్ వన్, దాదాపు 70 లక్షల మంది ఆదివాసీలు ఈ క్రింది రాష్ట్రంలో కలదు. 70 లక్షల మంది ఆదివాసీలు ఈ క్రింది రాష్ట్రంలో కలరు. రైట్ ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ వన్, 19వ శతాబ్దంలోని వలసల కారణంగా ఎన్ని లక్షల మంది ఆదివాసీలు మరణించారు? 5 లక్షల మంది. మినీ అస్సాం వెళ్దాం, మన ప్రాంతం చాలా బాధలో ఉంది. ఓ మినీ, అదే మన అస్సాం, పచ్చని టీ తోటలతో నిండి ఉండే మన ప్రాంతం అనే పాటను రచించిన వారు ఎవరు? బసు. చూడండి, ఇదే పాట దేన్ని గురించి తెలియజేస్తుంది? వలసదారుల యొక్క ఆశలను అస్సాంలోని వారు ఎదుర్కొంటున్నటువంటి వాస్తవాలను తెలియజేస్తుంది. నియాంగిరి కొండ ఎక్కడ కలదు? ఒడిస్సాలోని కలహండిలో కలదనమాట. ఇది ఒడిస్సాలో కలదు. ఒడిస్సాలోని కలహండిలో కలదు. నియాంగిరి కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజన సమాజం ఎవరు అంటే దోంగారియా కోండ్స్.
నియాంగిరి కొండకు సంబంధించి సరి అయినది ఏంటి అంటే ఇక్కడ పైవన్నీ సరి అయినవే. దోంగారియా కోన్స్ అనే ఆదిమ జాతి ఇక్కడ నివసిస్తోంది. ఈ సమాజం పవిత్ర పర్వతమే అనమాట. ఇది ఇక్కడ ఒక ప్రధాన అల్యూమినియం కంపెనీ ఖనిజరిపై ఏర్పాటు చేయాలని చేయాలని యోచిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, ఆదివాసీ వృక్ష సంపద పరిజ్ఞానానికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. సుమారు 10,000 వృక్ష జాతులను ఉపయోగిస్తారు. ఔషధ ప్రయోజనాలకు 8,000 జాతులు ఉపయోగిస్తారు. పురుగు మందులకు 325 రకాలు ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, ఆదివాసీల యొక్క వృక్ష సంపద పరిజ్ఞానానికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఆదివాసీల యొక్క వృక్ష సంపదకి సంబంధించి పైవన్నీ సరైనవి. పీచులుగా ఉపయోగించేవి 500 రకాలు, తినడానికి 3,500 రకాలు, అలాగే రెసిన్లుగా, రంగులుగా, మరి జిగురులుగా ఉపయోగించేవి 425 రకాలను ఉపయోగిస్తారన్నమాట. 50% పైగా గిరిజనులు స్థానభ్రంశం చెందడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? గనులు మరియు మైనింగ్ ప్రాజెక్టులే. 79% గిరిజనులు ఈ క్రింది ఏ ప్రాంతాల నుండి నిర్వాసితులయ్యారు? పైవన్నీ ప్రాంతాల నుంచి కూడా నిర్వాసితులయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జార్ఖండ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది భారతదేశంలోని ఏ ప్రాంతంలో అధిక శాతం అటవీ భూములు సైనికీకరణకు గురయ్యాయి? సైనికీకరణ అంటే సాయుధ దళాల ఉనికి గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని సైనికీకరణ అంటారు. మరి ఏ ప్రాంతం అంటే ఈశాన్య భారతదేశం అనేటటువంటిది ఎక్కువగా అటవీ భూములు సైనికీకరణకు గురయ్యాయి. భారతదేశంలో 40,564 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని జాతీయ పార్కులు నెలకొల్పబడ్డాయి? 104. భారతదేశంలో 119,776 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయంటే 543. గిరిజన సమాజాలు ఎంత శాతం దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నాయి? ఎంత శాతం నివసిస్తున్నాయి? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రామీణ ప్రాంతాల్లో 45%, పట్టణ ప్రాంతాల్లో 35% దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. నెక్స్ట్ వన్, ఆదివాసీలు తమ భూముల నుండి తొలగించబడినప్పుడు వారు ఈ క్రింది ఆదాయ వనరును కోల్పోతారు. పైవన్నీ కూడా అవుతాయి. ప్రత్యేక ఆచారాన్ని కోల్పోతారు, జీవనశైలి అస్తిత్వం కోల్పోతారు, అటవీ హక్కులను కూడా కోల్పోతారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ద్వారా అల్పసంఖ్యాక వర్గాలకు కల్పించినటువంటి హక్కులు ఏంటి? రక్షణలు ఏంటి? మతపరమైన మరియు భాషాపరమైనటువంటి రక్షణలు కల్పించారు. నెక్స్ట్ వన్, మైనార్టీ అనే పదం క్రింది వాటిని సూచిస్తుంది. మైనార్టీ అనేటటువంటి పదం జనాభాలో తక్కువ సంఖ్య బలం కలిగినటువంటి వర్గాన్ని సూచిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం ముస్లింలు కలరు? 14.2%. భారత మానవాభివృద్ధి నివేదిక ఏ సంవత్సరంలో తయారు చేయబడింది? 2011లో తయారు చేయబడింది. నెక్స్ట్ వన్, 2011 భారత మానవాభివృద్ధి నివేదిక ప్రకారం పక్కా ఇల్లుకు సంబంధించి సరి అయినది ఏమిటి? పైవన్నీ సరి అయినవే. హిందువులకి 65.4%, ముస్లింలు 63.8%, సిక్కులకు వచ్చేసరికి 91.3%తో ఎక్కువ అభివృద్ధి కలిగి ఉన్నారు, తక్కువ అభివృద్ధి కలిగి ఉన్నారు. నెక్స్ట్ వన్, 2011 భారత మానవాభివృద్ధి నివేదిక ప్రకారం విద్యుత్కు సంబంధించి సరి అయినది. విద్యుత్కు సంబంధించి కూడా పైవన్నీ కూడా సరి అయినవే. హిందువులు మరి ఇక్కడ కూడా సిక్కులు అనేటటువంటి వారు ఎక్కువ అభివృద్ధి కలిగి ఉన్నారనమాట. నెక్స్ట్ వన్, భారత మానవాభివృద్ధి నివేదిక ప్రకారం విద్యుత్కు సంబంధించి సరి అయింది చూసుకుంటే పైవన్నీ సరి అయినవి. ఇక్కడ కూడా సిక్కులు అత్యధిక అభివృద్ధిని కలిగి ఉన్నారనమాట. నెక్స్ట్ వన్, 2011 భారత మానవాభివృద్ధి నివేదిక ప్రకారం సమాజాలలో అత్యంత ఎక్కువ, తక్కువ కనీస సౌకర్యాలు అందుబాటులో కలిగిన మత సమూహాలు ఏంటంటే అత్యంత ఎక్కువైతే సిక్కులు, అత్యంత తక్కువైతే మనకి సిక్కులు ముస్లింలు. ఈ ముస్లింలు అనేటటువంటి దాన్ని ఇక్కడికి తెచ్చుకోండి. ఈ ముస్లిం అంటే రివర్స్లో తీసుకుంటే బెటర్. అత్యధిక ఎక్కువ సిక్కులు కాబట్టి తక్కువ ముస్లిమ్స్ కాబట్టి. నెక్స్ట్ వన్, భారతదేశంలో వివిధ అభివృద్ధి చెందినటువంటి సూచికలను సంబంధించి ప్రభుత్వం ఏ తరగతి వారు వెనుకబడి ఉన్నారని గుర్తించింది అంటే ముస్లిమ్సే వెనుకబడి ఉన్నారని గుర్తించింది. 2005లో ముస్లిం యొక్క స్థితిగతులను అధ్యయనం చేయుటకు ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరు? రాజేందర్ సచార్. ఏది ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి మత సమూహం?
ఏ చూడండి, అది కాదు, ఏది ఏది మత ఎక్కువ అక్షరాస్యత కలిగిన మత సమూహం అంటే జైనులు. అతి తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి మత సమూహం ఏది అంటే ముస్లిమ్సు. ముస్లింలలో ప్రభుత్వం ఉపాధి కలిగినటువంటి శాతం అత్యధికంగా ఇందులో కలరు. ప్రభుత్వ ఉపాధి కలిగినటువంటి శాతం రాష్ట్రం పిఎస్యులో కలరు. రాష్ట్రంలో ముస్లింలలో 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలలో ఎంత శాతం మంది పాఠశాలలో నమోదు కాలేదు మరియు బడి మానేశారు? 25%, పావు వంతు అన్నమాట. 25%. క్రింది వాణిలో ముస్లింలకు సంబంధించి సరి అయినది ఏది? ఇవన్నీ కూడా ముస్లింకి సంబంధించినటువంటి పదాలే అన్నమాట. పదం ఏది అంటే రంజాను, ఇఫ్తార్ విందు, షేర్వాని, సల్వారు, కమీజ్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, సచార కమిటీ నివేదిక ప్రకారం మరి ముస్లింల మత సమూహంకు సంబంధించి విద్యార్థుల్లో అత్యధిక మంది విద్యను పొందుటకు వీటిని ఆశ్రయిస్తున్నారు అంటే ప్రభుత్వ పాఠశాలలనే ఆశ్రయిస్తున్నారు. 66% అన్నమాట. నెక్స్ట్ వన్, వివక్షత అనేది క్రింది వాటితో ముడిపడి ఉంటుంది. వివక్షత అనేది క్రింది వాటితో అంటే పైవన్నీ కూడా ప్రతికూలత, పక్షపాతం, అధికారులేమి, వీటన్నిటితో కూడా వివక్షత అనేది ముడిపడి ఉంటుంది. సచార కమిటీ నివేదిక ప్రకారం ముస్లిం పిల్లలలో ఎంత శాతం మంది మాత్రమే మదర్సాలలో ఉన్నారు? 4% మంది మాత్రమే మదర్సాలలో ఉన్నారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం ఎంత శాతం మంది ముస్లిం బాలలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో హాజరవుతున్నారు అంటే 66% ప్రభుత్వ, 30% ప్రైవేటు పాఠశాలల్లో హాజరవుతున్నారు. నెక్స్ట్ లెసన్ చూద్దాం. రాజ్యాంగంలోని ఈ క్రింది అధికరణం అంటరానితనాన్ని నిషేధిస్తుంది. కబీర్. నెక్స్ట్ వన్, భక్త కబీర్ అంటరానితనం గురించి వర్ణించినది. క్రింది వానిలో భక్త కబీర్ యొక్క అంటరానితనం గురించి వర్ణించినది ఏంటంటే పైవన్నీ కూడా. కొండైన మనిషి అయినా లేక ఒక చిత్రమైన ప్రపంచంలో ప్రతిదీ తాకడం ద్వారానే తయారవుతుంది. మనిషి తాకడం ద్వారానే తింటాము, శుభ్రం చేస్తాం, ప్రపంచం సృష్టించబడుతుంది. అంటరానితనం అనేది జ్ఞానం యొక్క అత్యున్నత స్థితి అని వర్ణించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989లోని ఏ నిబంధన దళితులు మరియు మహిళల పట్ల జరిగేటటువంటి ప్రత్యేకమైన నేరాలను గురించి తెలియజేస్తుందంటే 9వ నిబంధన. మరి మాన్యువల్ స్కావెంజర్స్ అనగా రోడ్లను శుభ్రం చేసేవారు, మనుషుల జంతువుల వ్యర్థాలను శుభ్రం చేసేవారు అనమాట. మాన్యువల్ స్కావెంజర్స్ సిబ్బంది సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటటువంటి సంస్థ ఏది? సఫాయి కర్మచారి ఉద్యమం. మాన్యువల్ స్కావెంజర్స్కు భారతదేశంలో గల వివిధ పేర్లకు సంబంధించి సరి అయిన జత ఏది? మాన్యువల్ స్కావెంజర్లకు సంబంధించి సరి అయిన జత చూస్తే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సరి అయినవే అన్నమాట. గుజరాత్లో బంగీలు అంటారు, ఆంధ్రప్రదేశ్లో పాకీలు అంటారు, తమిళనాడులో సిక్కిలియార్లు అంటారు. ఇవన్నీ కూడా సరి అయినవే. మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి పొడి మరుగుదొడ్ల నిర్మాణ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చిన సంవత్సరం ఎప్పుడు అంటే 1993. మరి సఫాయి కర్మచారి ఉద్యమం 7 స్కావెంజర్లతో సహా 13 ఇతర సంస్థల వ్యక్తుల సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? 2005 అనమాట. ఈ సంవత్సరంలో కోర్టు అనేటటువంటిది 2003లో పిటిషన్ దాఖలు చేశారు. 2005 సంవత్సరంలో కోర్టు అనేది విచారణ చేయడం జరిగింది. మాన్యువల్ స్కావెంజర్ల యొక్క ఉపాధి నిషేధం పునరావాస చట్టం. ఉపాధి నిషేధం మరియు పునరావాస చట్టం చేయబడినటువంటి పునరావాస చట్టం అమల్లోనికి వచ్చిన తేదీ ఎప్పుడంటే 2013 డిసెంబర్ 6. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయిక అటవీ నివాసితుల హక్కుల గుర్తింపు చట్టం. చూడండి, అటవీ నివాసితుల హక్కుల గుర్తింపు చట్టం ఆమోదించిన సంవత్సరం ఎప్పుడంటే 2006. గిరిజనులకు హామీ ఇవ్వబడినటువంటి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిన వారిలో భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎత్తి చూపిన ఆదివాసీ ఉద్యమకారిణి ఎవరు అంటే సికే జాను. గిరిజనులకు చెందిన భూమిని గిరిజనేతరులు విక్రయించడం లేదా కొనడం చేయరాదని రాజ్యాంగం ద్వారా గిరిజనులకు హక్కుకు హామీ ఇచ్చినటువంటి చట్టం ఏది అంటే ఆదివాసీ డిమాండ్ల చట్టం 1989. ఆదివాసీ డిమాండ్ల చట్టం 1989. అధికారాన్ని వదులుకోవడాన్ని ఎలా అంటారు? అధికారాన్ని వదులుకోవడాన్ని ఎలా అంటారంటే బహిష్కరించడం అని అంటారు. అధికారాన్ని వదులుకోవడాన్ని వెళ్ళగొట్టడం అని అంటారు.
నెక్స్ట్ వన్ ప్రజా సౌకర్యాలు. ప్రజా సౌకర్యాలకు సంబంధించిన లెసన్ అనమాట. భారతదేశంలోని చెన్నైలోని క్రింది వారిలో అత్యధిక నీటి కొరత కలిగిన ప్రాంతం ఏది, మరియు నీటి ఖర్చు కోసం ఎక్కువ ఖర్చు చేసేటటువంటి ప్రాంతం ఏది అంటే మనకి ఇక్కడ సైదాపేట. నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రతిరోజు ఎంతమంది 5 సంవత్సరాల లోపు పిల్లలు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు? 1600 మంది. భారత రాజ్యాంగం నీటిని పొందేటటువంటి హక్కును ఇందులో అంతర్భాగంగా గుర్తించింది. నీటిని పొందే హక్కు నీరు, ఆరోగ్యము, విద్య ఇవన్నీ కూడా మరి జీవించే హక్కులో భాగంగానే ఇచ్చిందనమాట. నీరు, ఆరోగ్యము, విద్య ఇవన్నీ కూడా జీవించే హక్కులో భాగంగానే ఇచ్చింది. నెక్స్ట్ వన్ నీటిని పొందేటటువంటి హక్కు ప్రాథమిక హక్కు అని తీర్పు ఇచ్చినటువంటి కోర్టు ఏది? 2007లో తీర్పు ఇచ్చింది. మహబూబ్ నగర్కు చెందినటువంటి ఒక గ్రామస్తుడు రాసిన లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది ఇచ్చిందనమాట. నెక్స్ట్ వన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 6వ లక్ష్యం ఏమిటి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 6వ లక్ష్యం మనకి 6వది, 11వది, 12వది మనకి ఇలా ఇవ్వడం జరిగింది. 6వ లక్ష్యంకి వచ్చేసరికి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. మరి ఈ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అనేది 11వది లక్ష్యము. రెస్పాన్సిబుల్ కన్సెప్షన్ అండ్ ప్రొడక్షన్ అనేటటువంటిది 12వ లక్ష్యం అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎస్డీజీలో పరిశుభ్రమైనటువంటి నీరు, పారిశుద్ధ్యం అన్నది ఎన్నవ లక్ష్యం? చెప్పాం కదా, ఇంగ్లీష్లో చెప్పాము, ఇక్కడ తెలుగులో చెప్పాము, అంతే తేడా. నెక్స్ట్ వన్ నీటిని పొందేటటువంటి హక్కు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కొరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైనటువంటి నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలని 2002లో పేర్కొన్నది ఎవరు? ఐక్యరాజ్య సమితి. ప్రజా సౌకర్యాలు కానివి ఏమిటి? ప్రజా సౌకర్యాలు కానివి ఏంటంటే కానివంటూ ఇక్కడ ఏమీ లేవు, ఇవన్నీ కూడా ప్రజా సౌకర్యాలే అవుతాయి. నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగం క్రింది వయస్సు గలవారికి విద్యా హక్కుకు హామీ ఇస్తుంది. మీకు తెలుసు 6 నుండి 14 సంవత్సరాల వారికి విద్యా హక్కుకు హామీ ఇస్తుందని. క్రింది వన్లో ప్రజా సౌకర్యాల యొక్క ప్రధాన లక్షణం ఏంటి? ప్రజా సౌకర్యాల యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఒకసారి ఏర్పాటు చేస్తే తరువాత అనేక మంది దీని ద్వారా ప్రయోజనం పొందడం అనేటటువంటిది దీని యొక్క ప్రధాన లక్షణం. ప్రజా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడడము ఎవరి బాధ్యత? ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. నెక్స్ట్ వన్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ వ్యయాలను తెలిపేటటువంటి నివేదికను ఏమంటారు? బడ్జెట్ అంటారు. ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులలో ప్రధానమైనటువంటి భాగం ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే పన్నుల ద్వారానే వస్తుంది. మన రాజ్యాంగం ఏ హక్కులో భాగంగా అనేక ప్రజా సౌకర్యాలను గుర్తించింది? జీవించే హక్కులో భాగంగానే ప్రజా సౌకర్యాలను కూడా గుర్తించింది. 2000 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేనికోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంది అంటే పన్నులు మరియు సుంకాల కోసమే అధికంగా ఖర్చు పెడుతుందన్నమాట. మరి 2018-19 కేంద్ర బడ్జెట్లో అతి తక్కువ వాటాను కలిగి ఎక్కువ దేనికోసం ఖర్చు పెడుతుందంటే పెన్షన్ల కోసం ఖర్చు పెడుతుంది. 2018-19 కేంద్ర బడ్జెట్లో అత్యధిక ఆదాయం సమకూర్చుతున్నటువంటి పన్ను ఏది? అత్యధిక ఆదాయం సమకూర్చుతున్నటువంటి పన్ను ఏదంటే వస్తు సేవల పన్ను మరియు ఇతర పన్నులు అన్నమాట. నెక్స్ట్ వన్ ఢిల్లీలో మెట్రో రైలు యొక్క మొదటి దశ నిర్మాణానికి బడ్జెట్ నుంచి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? రైట్ ఆన్సర్ ఈజ్ 11,000 కోట్లు. 11,000 కోట్లు. క్రింది వానిలో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నటువంటి నగరం ఏది అంటే చెన్నై. నెక్స్ట్ వన్ చెన్నై నగరానికి ఈ క్రింది ఏ నగరం నుంచి 13,000కు పైగా ట్యాంకర్ల సహాయంతో నీటిని తరలిస్తున్నారు? ఎక్కడి నుంచి తరలిస్తున్నారంటే పైవన్నీ కూడా మామండూరు, హలూరు, కొరుంగజీ వీటన్నింటి నుంచి కూడా తరలిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి పోర్టో అలెగ్రే నగరం ఏ దేశంలో కలదు? పోర్టో అలెగ్రే నగరం అనేది ఏ దేశంలో కలదు? రైట్ ఆన్సర్ ఈజ్ బ్రెజిల్.
బ్రెజిల్లోని పోర్టో అలెగ్రే నగరంలో శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి? శుద్ధమైనటువంటి తాగునీరు, సార్వత్రిక అందుబాటు అనమాట. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 11వ లక్ష్యం ఏంటి అంటే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఇది 12 అని చెప్పుకున్నాం. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ 6వది అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వన్, నీటి సరఫరా బాధ్యతను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించినప్పుడు నీటి ధర విపరీతంగా పెరిగి చాలామందికి భారంగా మారడంతో నీటి సరఫరా సేవను ప్రైవేటు వ్యక్తుల నుంచి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ చెలరేగినటువంటి దేశం చూడండి. అందరినీ చెలరేగినటువంటి దేశం. అందరినీ కాదు, అల్లర్లు చెలరేగిన దేశం. బొలీవియా ఈజ్ ద రైట్ ఆన్సర్. బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి అంటే రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ అనేటటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని ఎన్నవది అంటే అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 కదా. ఇందులో ఎన్నవది అంటే మనకి 12వది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకు పొందవలసినటువంటి కనీస నీటి పరిమాణం ఎంత? 135 లీటర్లు లేదా 7 బకెట్ల వాటర్. నెక్స్ట్, క్రింది నగరంలో ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయడం ద్వారా వాటర్ బోర్డు సేవలు మెరుగుపడ్డాయి. ఎక్కడ అంటే హైదరాబాద్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యధిక రద్దీ గల ప్రజా రవాణా రైల్వే వ్యవస్థ ఏది? ముంబై సబర్బన్ రైల్వే. నెక్స్ట్ వన్, ముంబై సబర్బన్ రైల్వేకి సంబంధించి మరి ఇవన్నీ కూడా సరైనవే. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు వస్తారు. మరి 300 కిలోమీటర్ల పైగా దూరం విస్తరించి ఉంది. ముంబైకి దూరంగా నివసించే వారికి నగరంలో పనిచేసుకునే విసులుబాటు కూడా కనిపిస్తుంది. నెక్స్ట్, రాజ్కోట్ పారిశుద్ధ్య కమిటీ 1896 ద్వారా అంటరాని వారి మనోవేదనను వివరించినది ఎవరు? మహాత్మా గాంధీ గారు అన్నమాట. నెక్స్ట్ వన్, 2011 గణాంకాల ప్రకారం నివాస ప్రాంతంలో మరుగుదొడ్ల సౌకర్యం గలవారు ఎంతమంది అంటే 53%. 2011 గణాంకాల ప్రకారం నివాస ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కలిగిన వారు ఎంతమంది అంటే 87%. భారతదేశంలో అల్ప కులాలు, అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి దాదాపు 5 శతాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థ ఏది? 5 దశాబ్దాలుగా అంటే 50 సంవత్సరాలుగా. సులభ్ అనేటటువంటి సంస్థ అన్నమాట. నెక్స్ట్ వన్ 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వానిలో సరి అయినది ఏంటి అంటే 44% గ్రామీణ గృహాలకు విద్యుదీకరణ ఉంది. దాదాపు 78 మిలియన్ల కుటుంబాలు అంధకారంలో ఉన్నాయి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్. అహ్మదాబాద్లోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు 1980-90 ప్రాంతం మధ్యలో జౌలీ మిల్లులు మూసివేయటకు కారణం ఏమిటి అంటే పవర్ లూమ్లు అనేటటువంటి మగ్గాల పోటీ వలన. పవర్ లూమ్ యూనిట్ల నందు ఉండేటటువంటి మగ్గాల సంఖ్య 4 నుంచి 6 మగ్గాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, వివిధ ప్రయోజనాల రక్షణకు సంబంధించిన చట్టం ఏది? శ్రామికుల యొక్క వివిధ ప్రయోజనాల రక్షణకు సంబంధించినటువంటి చట్టం ఏది? పైవన్నీ కూడా కనీస వేతనాల చట్టం, పని ప్రదేశాల్లో తగిన భద్రతా చర్యలు ఉండాలని ఆదేశించే చట్టం, వస్తువుల నాణ్యత నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని తెలియజేసేటటువంటి చట్టం. ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, కనీస వేతనాల చట్టం ద్వారా ఈ క్రింది ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? పైవారందరికీ, ఇంటి పని వారికి, వ్యవసాయ కార్మికులకి, నిర్మాణ కార్మికులకి, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ఉపకరణాలు మరియు తక్కువ నాణ్యత కలిగిన మందులు వంటి ఉత్పత్తుల వలన వినియోగదారులకు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు అనే ఉద్దేశంతో తీసుకువచ్చినటువంటి చట్టం ఏంటి? వస్తువుల నాణ్యత నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలనే చట్టం. వ్యక్తులు మరియు సంస్థల కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ క్రింది చర్యలను చేపట్టవచ్చు అంటే పరివన్నీ కూడా. చట్టాలను రూపొందించడం, చట్టాలను అమలు చేయడం, చట్టాలను సమర్థించడం, ఇవన్నీ చేయవచ్చు. ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలు ఏదైనా కర్మాగారంలో లేదా గనుల్లో లేదా ప్రమాదకరమైనటువంటి ఉపాధిలో నియమించకూడదు. 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ వయసు గల పిల్లలు 4 మిలియన్ల మంది ప్రమాదకర వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారు? ఏ వయస్సు కలిగిన వారు?
5 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు. దోపిడీ వ్యతిరేక హక్కులో భాగంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే పైవన్నీ కూడా ఎవరిని కూడా తక్కువ వేతనాలకు పని చేయమని అడగకూడదు, వెట్టి చాకిరీ చేయమని బలవంతం చేయకూడదు, 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలను ఏదైనా కర్మాగారం లేదా గనుల్లో ప్రమాదకర ఉపాధిలో నియమించకూడదు. నెక్స్ట్ వన్, బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016 కౌమార దశలోని 14 నుండి 18 సంవత్సరాల బాలలను దీని నుండి విముక్తి చేసింది. అన్ని వృత్తుల నుంచి కూడా విముక్తి చేసింది, అన్ని వృత్తుల నుంచి. మరి బాలలను చూడండి, 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి బాలలను దేని నుండి విముక్తి చేసింది అంటే ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, 14 నుండి 18 సంవత్సరాల బాలలు అని అంటే ప్రమాదకరమైన పనులు అవుతుంది ఆన్సరు. మరి 14 సంవత్సరాల లోపు వాళ్ళు అని అంటే మాత్రం అన్ని వృత్తుల్లోనూ అని అవుతుందన్నమాట ఆన్సరు. గుర్తుపెట్టుకోండి. బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016 అనేది ఈ క్రింది ఏ చట్టాన్ని సవరించింది అంటే బాల కార్మిక నిషేధ చట్టం 1986ని సవరించింది. బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం 2016ను ఉల్లంఘించినట్లయితే మరి శిక్ష ఎలా ఉంటుందంటే పై రెండు కూడా 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, 20,000 నుంచి 50,000 వరకు జరిమానా ఉంటుంది. పై రెండు కూడా రైట్ ఆన్సర్స్. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పెన్సిల్ అనేటటువంటి పోర్టల్ అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడు? 2017. ఈ పెన్సిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? పెన్సిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? రైట్ ఆన్సర్, ప్లాట్ఫారం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పెన్సిల్ అనేటటువంటి పోర్టల్ యొక్క ముఖ్య విధి ఏంటి? పైవన్నీ కూడా అంటే ఫిర్యాదులను నమోదు చేయడం, పిల్లల జాడను కనిపెడుతుంది, ఎన్సిఎల్పి కార్యక్రమాలను అమలు జరిగేలా చూడడం, పర్యవేక్షించడం, ఇవన్నీ కూడా పెన్సిల్ పోర్టల్ చేస్తుంది. ప్రపంచంలో అత్యధిక దారుణమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషాదం జరిగినటువంటి ప్రదేశం ఎక్కడ అంటే భోపాల్ దుర్ఘటన కదా. భోపాల్ దుర్ఘటన జరిగినటువంటి తేదీ ఎప్పుడు అంటే మనకి 1983 1984 చూడండి. 1984 1983 కాదు, 1984 డిసెంబర్ 2 లేదా 3 అంటే డిసెంబర్ 2 అర్ధరాత్రి జరిగింది కాబట్టి 2 లేదా 3 అనమాట రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భోపాల్లోని గ్యాస్ విషాదానికి కారణమైనటువంటి కంపెనీ ఏది? యూనియన్ కార్బైడ్ అనేటటువంటి కంపెనీ అనమాట. నెక్స్ట్ వన్ భోపాల్ దుర్ఘటనకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది అంటే ఇది జర్మనీకి చెందినటువంటి కంపెనీ అన్నారు. ఇది అమెరికాకు చెందినటువంటి కంపెనీ, జర్మనీ కాదు. ఇవన్నీ కూడా మనకి యూసీ అనేటటువంటి పురుగు మందుల కంపెనీ. మెథైల్ ఐసోసైనైడ్ అనేది విషపూరితమైనటువంటి వాయువు మరి లీక్ అవ్వడం వల్ల జరిగింది. ఇవన్నీ రైట్ ఆన్సర్సే. భోపాల్ దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి ఎవరు? అజీజా సుల్తాన్. భోపాల్ దుర్ఘటనలో 3 రోజుల్లో ఎంతమందికి పైగా మరణించడం జరిగింది? 8,000కు పైగా మరణించడం జరిగింది. భోపాల్ దుర్ఘటన జరగడానికి గల ముఖ్య కారణాలు ఇవన్నీ కూడా అవుతాయి. భద్రతా ప్రమాణాలు లేకపోవడం, కంప్యూటరైజ్డ్ హెచ్చరిక పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం, అత్యవసర తరలింపునకు ప్రణాళికలు కూడా లేకపోవడం వల్లే. నెక్స్ట్ వన్, ఇక్కడ చూస్తే యూసీకి వ్యతిరేకంగా సివిల్ కేసులో ప్రభుత్వం బాధితులను ప్రాధాన్యం వహిస్తూ 1985లో ఎంత నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కేసును దాఖలు చేయడం జరిగింది అంటే $3 బిలియన్ అనమాట. నెక్స్ట్ వన్, యూసీకి వ్యతిరేకంగా సివిల్ కేసులో ప్రభుత్వం బాధితులకు ప్రాతినిధ్యం వహిస్తూ 1989లో ఎంత నష్టపరిహారానికి ప్రభుత్వం అంగీకరించిందంటే $470 బిలియన్. భోపాల్ గ్యాస్ ప్రమాద కంపెనీ బాధ్యతలను స్వీకరించినటువంటి సంస్థ ఏది? డవ్ కెమికల్ సంస్థ. భోపాల్ గ్యాస్ ప్రమాదానికి కారణమైనటువంటి యూనియన్ కార్బైడ్ యొక్క చైర్మన్ ఎవరు? అండర్సన్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన 24 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు దీనికోసం పోరాడుతున్నారు. పైవన్నీ కూడా సురక్షితమైన త్రాగునీరు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కొరకు, యూనియన్ కార్బైడ్ ద్వారా విషప్రయోగం జరిగిన ప్రజలకు ఉద్యోగం ఇప్పించడం కొరకు నేరారోపణ ఎదుర్కొంటున్న యూసీ చైర్మన్ అండర్సన్ను ప్రాసిక్యూట్ మరియు విచారణ చేయాలని. నెక్స్ట్ వన్, యూసీ ప్లాంట్లో 1980-84 మధ్య అనుసరించినటువంటి విధానాలు ఏమిటి? ఇక్కడ పైవన్నీ కూడా అనమాట. సిబ్బందిని 12 నుంచి 6కు తగ్గించడం,
కార్మికుల భద్రతా శిక్షణ విధిని 6 నెలల నుంచి 15 రోజులకు తగ్గించడం వల్ల మరి నైట్ షిఫ్ట్ వర్కర్ని పోస్ట్ని కూడా రద్దు చేయడం వల్లనే మరి ఆ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలోని ప్లాంట్లో ఈ క్రింది సౌకర్యాలు కలవు. పై రెండు కూడా రైట్ ఆన్సర్. హెచ్చరికల పర్యవేక్షణ వ్యవస్థ చూడండి, వెస్ట్ వర్జీనియా ప్లాంట్ అనేది ఎక్కడ కలదని కూడా అనొచ్చు. అత్యవసర తరలింపు ప్రణాళిక ఈ రెండు ఉండడం వలన ఆ కంపెనీ బాగుందన్నమాట. భారత రాజ్యాంగంలోని జీవించే హక్కును ఉల్లంఘించకుండా చూసుకోవడం ప్రభుత్వ విధి అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏంటి? జీవించే హక్కుకు సంబంధించిన ఆర్టికల్ 21. ఎంఐసి ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేయడం భద్రతా ఉల్లంఘన అని భోపాల్లోని కొంతమంది మున్సిపల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1978. ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు ఏ ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగా ఉంది? జీవించే హక్కులో అంతర్భాగంగా ఉంది. స్వచ్ఛమైన పర్యావరణంకు సంబంధించి సరి అయినది ఏమిటి? ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. అలాగే ప్రాథమిక హక్కులు భాగంగా జీవించే హక్కులో దీన్ని రాజ్యాంగం గుర్తించింది. ఇది ఒక ప్రజా సౌకర్యం. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 స్వచ్ఛమైన నీరు గాలి పొందుట జీవించే హక్కులో అంతర్భాగమని మరి సుప్రీంకోర్టు పేర్కొంది? సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు. సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 9వ లక్ష్యం ఏది? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 9వది ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ క్రింది వారిలో అత్యల్ప కాలుష్యకారక ఇంధనం ఏమిటి? సిఎన్జి. ఇక్కడ మనకు వెళ్ళిపోయింది. ఏ సంవత్సరం నుండి వెలువడినటువంటి వరుస తీర్పులలో డీజిల్ ఉపయోగించేటటువంటి అన్ని ప్రజా రవాణా వాహనాలు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్కి మారాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? సిఎన్జికి మారాలని చెప్పేసి ఆదేశించింది. 1998. ఢిల్లీలోని గాలిలో విషపూరిత పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల నివేదిక వెలువరించినది ఎవరు? సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఢిల్లీలోని పరిశ్రమలను మూసివేయాలని ఆదేశించుటకు గల కారణం ఏమిటి? వాయు కాలుష్యం పెరగడం. డీసెంట్ వర్క్ అండ్ ఎకానమిక్ గ్రోత్ అనేది మరి అంటే గౌరవమైన ఉపాధి, ఆర్థిక అభివృద్ధి అనేటటువంటిది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఎన్నవది? ఇది 8వ లక్ష్యం. చూడండి, 6 ఇచ్చారు, 8 ఇచ్చారు, 9 ఇచ్చారు, 11 ఇచ్చారు, 12 ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. దక్షిణాసియాలో వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిశ్రమ ఏది? షిప్ బ్రేకింగ్. దక్షిణాసియా దేశాలు ప్రత్యేకించి భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఎటువంటి పరిశ్రమలకు ఆతిథ్యం ఇస్తున్నాయంటే ఇవన్నీ కూడా పురుగు మందులు, ఆస్బెస్టాసు, ప్రాసెసింగ్, జింకు, సీసం ఉత్పత్తి ఇవన్నీ కూడా అన్నమాట. భారతదేశంలో ఏ ప్రాంతంలో కార్మికులు వాడల బద్దలు కొడుతున్నటువంటి దృశ్యాన్ని చిత్రీకరించారు అంటే గుజరాత్లో. పిల్లలపై భారం మోపడం నిజంగా క్రూరమైనది. మా అబ్బాయికి సహాయం చేయడానికి నేను ఈ అబ్బాయిని తీసుకోవాల్సి వచ్చింది అనేది బాల కార్మికుల చట్టానికి వ్యతిరేకం అని తెలియజేస్తూ స్కూల్ బ్యాగ్ బరువుపై కార్టూన్ గీసినటువంటి ప్రముఖ కార్టూనిస్ట్ ఎవరు? ఆర్కే లక్ష్మణ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.